ప్రైవేట్ ఫైల్లో ఫోర్త్ ఎక్స్క్లూజివ్ న్యూస్. తిరుపతిలో కలెక్టర్ వర్సెస్ మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి అన్నట్టుగా మారిపోయింది సిచ్యువేషన్. వైసీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలకి పాల్పడ్డారు అని విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వటం, వెంటనే రెవెన్యూ యంత్రాంగం యాక్షన్లోకి దిగి జేసీబీలతో ఆక్రమణలను తొలగించడంతో రచ్చ మొదలైంది. కలెక్టర్ సైతం ఫీల్డ్లోకి దిగి భూ కబ్జాలని తొలగిస్తున్నాము అనటంతో కాకరేగింది. తిరుపతి కలెక్టర్ పై పరువు నష్టం కేసు వేస్తామంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. తనని భూ కబ్జాదారుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే నడి రోడ్డుపై తుపాకీతో కాల్చుకుంటారని సవాల్ చేశారు. బినామీలతో కలెక్టర్ ఇసుక, మట్టి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక కలెక్టర్ పై విచారణ చేయిస్తామన్నారు భూమన. భూ కబ్జాదారుడిగా చిత్రీకరిస్తాడా? నీలాంటి వాళ్ళు, చంద్రబాబుకు కొమ్ము కాసేవాళ్ళు, అవినీతిని అంటకాగేటువంటి కొద్ది మంది అధికారులు, మీరంతా గూండాలను కూడా పెంచి పోషించేవాళ్ళు. ఈ కరుణాకర్ రెడ్డి గూండాలను ప్రతిఘటించేటువంటి వాడు. నువ్వు నన్ను గూండాగా రికార్డ్ చేస్తావా? గూండాలను ప్రతిఘటిస్తూ 70 ఏళ్ళు గడిపినటువంటి వాడిని ఢాకు, అది కరుణాకర్ రెడ్డి చరిత్ర. ఏ రోజు మీలాంటి నీచులు నా మీద అవినీతి ఆరోపణలు వేయొచ్చు, కానీ ఒక్క అవినీతి ఆరోపణను కూడా నిరూపించలేరు. అలా నిరూపిస్తే నడి రోడ్డులో నన్ను నేనే కాల్చుకొని చచ్చిపోతాను. తిరుపతి అర్బన్ మండలం మంగళంలోని సర్వే నెంబర్ 47/1, 47/2లో భూమన కరుణాకర్ రెడ్డి భూ ఆక్రమణలకి పాల్పడినట్లు రెవెన్యూ యంత్రాంగం తెలిపింది. స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో కూడా భూములని ఆక్రమించినట్లు గుర్తించింది రెవెన్యూ యంత్రాంగం. పోలీసు బందోబస్తు మధ్య ప్రహరీ గోడల్ని కూల్చివేసింది. మరోవైపు భూమన ఆక్రమణలపై విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిన ఇన్నాళ్లు పట్టించుకుని రెవెన్యూ అధికారులపై కూడా చర్యలకు సిద్ధమవుతోంది సర్కార్. సో నెక్స్ట్ ఏం జరగబోతోంది అదే ఇంట్రెస్టింగ్ గా మారింది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు తిరుపతి నుండి సిద్ధంగా ఉన్నారు. తిరుపతిలో ఏం జరుగుతోంది రాజు? భూమన సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు, ఆక్రమణలు కాదు అని, కానీ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉన్నాయా? మరి రెవెన్యూ యంత్రాంగం వితౌట్ ప్రూఫ్స్ ఆ ఆక్రమణల్ని కొల్లగొట్టడం అంటే వాటిని కూల్ చేయడం చేయదు కదా. లోకల్స్ అసలు ఏమంటున్నారు? రియాలిటీ ఏంటి? అంటే ఈ వ్యవహారం లోకల్స్ ఎవరు స్పందించకపోయినా రాజకీయంగా మాత్రం చర్చగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి వర్సెస్ జిల్లా కలెక్టర్గా ఈరోజు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా కలెక్టర్ను టార్గెట్ చేస్తూనే భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలో ప్రధానంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఒక ప్రైవేట్ వ్యక్తిపై ఇచ్చే అధికారం కలెక్టర్కి ఎక్కడుందని ప్రశ్నిస్తూనే, మరోవైపు ఒక ప్రైవేట్ ప్రాపర్టీకి సంబంధించి నేరుగా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒకే ఫిర్యాదుపై 2 ఎఫ్ఐఆర్లు ఏ విధంగా నమోదు చేస్తారు, హైకోర్టు తప్పుపట్టిన విషయాన్నే భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు మీడియా ముందు వివరించే ప్రయత్నం అయితే చేశారు. అయితే గత నెల 22వ తారీఖున నేరుగా కలెక్టరే తనపల్లి, అంటే తిరుపతి రూరల్ మండల్ పరిధిలోని తనపల్లిలో సర్వే నంబర్ 478లో భూ ఆక్రమణకు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నాడు. భూ ఆక్రమణదారుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూనే ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకే కేసు నమోదైంది. అయితే నిన్న ఏదైతే కోర్టులో కలెక్టర్ తీరును తప్పుపట్టిన తర్వాత ఆ ఫిర్యాదులో కలెక్టర్ పేరే ఉండడము, కలెక్టర్ ఫిర్యాదు చేసిన కాపీని తీసివేసి ఇమ్మీడియట్గానే మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని కరుణాకర్ రెడ్డి ఎత్తి చూపే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ను ఆయన మీడియాకు వివరించే ప్రయత్నం చేశాడు. అయితే మొత్తంగా చూసే మాత్రము తనపల్లిలో జరిగిన భూ వివాదంలోనే కలెక్టర్ని టార్గెట్ చేస్తూ కరుణాకర్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశారు. తనను వ్యక్తిగతంగా ఏ రకంగా తను ఇచ్చిన ఫిర్యాదులో తనను భూ కబ్జాదారుడిగా పేర్కొంటూ చేసినటువంటి ఆరోపణలపై తాను ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్పేసి కరుణాకర్ రెడ్డి చేస్తున్న నేపథ్యంలో కలెక్టర్ మాత్రం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. కలెక్టర్పై కొన్ని వ్యక్తిగత ఆరోపణలు చేసిన నేపథ్యంలో మరి కలెక్టర్ ఈ వ్యవహారంపై ఏమైనా స్పందిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం మాత్రం కలెక్టర్ వర్సెస్ భూమన కరుణాకర్ రెడ్డిగానే ఇష్యూ మారిపోయింది. పొలిటికల్గా కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా దారితీసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్.